బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడి హిమాన్షుకి ప్రమాదం జరిగింది. జిమ్లో వర్కౌట్స్ చేస్తూ ఉండగా హిమాన్షుకి స్వల్ప గాయాలయ్యాయి. హిమాన్షు ముక్కుకి దెబ్బ తగిలినట్లుగా తెలుస్తోంది. గచ్చిబౌలిలోని ఏజీ హాస్పిటల్లో హిమాన్షుకి చికిత్స జరుగుతోంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హాస్పిటల్కి బయలుదేరారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటికే హిమాన్షును పరామర్శించారు కేటీఆర్, హరీష్ రావు. ప్రస్తుతం దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొడుకు హిమాన్షుకి ప్రమాదం జరిగింది. జిమ్లో వర్కౌట్ చేస్తూ ఉండగా హిమాన్షుకి స్వల్ప గాయాలయ్యాయి. హిమాన్షు ముక్కుకి దెబ్బ తగిలినట్లుగా తెలుస్తుంది. గచ్చిబౌలిలోని ఏజీ హాస్పిటల్కి చేరుకున్నారు హిమాన్షు. ప్రస్తుతం చికిత్స జరుగుతుంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హాస్పిటల్కి బయలుదేరారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటికే హిమాన్షుని పరామర్శించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండ్ మాజీ మంత్రి హరీష్ రావు. ప్రస్తుతం కుటుంబం అక్కడికి చేరుకుంటూ ఉంది. ఇంతమంది అక్కడికి చేరుకోవడం ప్రస్తుతం ఆ తీవ్రతను చెప్తూ ఉంది. కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ని మీరు చూడొచ్చు. మై సన్ హిమాన్షు సఫర్డ్ ఎ మైనర్ స్పోర్ట్స్ ఇంజరీ yesterday evening and is undergoing treatment. He should be back to being normal in a few days. Thank you to all who have been calling and texting with concern. అంటూ కూడా ఇటు మాజీ మంత్రి అలాగే హిమాన్షు తండ్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. నా కొడుకు హిమాన్షు ఒక చిన్న మైనర్ గాయాలయ్యాయి. నిన్న ఆ గాయాలు అవ్వడం జరిగింది. నిన్న సాయంత్రం జిమ్ చేస్తూ ఉండగా మీరు చూడొచ్చు. అండర్గోయింగ్ ట్రీట్మెంట్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. కొద్ది రోజుల్లోనే సాధారణ స్థితికి చేరుకుంటాడు, మళ్ళీ నార్మలైజ్ అయిపోతాడంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. అందరికీ కూడా ఎవరైతే కాల్స్ చేస్తున్నారో, టెక్స్ట్ చేస్తున్నారో, కన్సర్న్ చూపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ అంటూ చెప్పుకొచ్చారు కేటీఆర్. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిమాన్షు కూడా ట్వీట్ చేయడం జరిగింది. హిమాన్షు రావు కల్వకుంట్ల చేసిన ట్వీట్ని మీరు చూడొచ్చు. లాస్ట్ నైట్ ఐ వాజ్ అడ్మిటెడ్ టు ద హాస్పిటల్ ఫాలోయింగ్ a sports related injury. I am doing well and the doctors have advised me to take some time to rest and recover. Thank you all for your understanding, love and support. Looking forward to being back soon. గత రాత్రి నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజురీతో. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. డాక్టర్స్ నాకు అడ్వైస్ చేయడం జరిగింది టు టేక్ సమ్ టైమ్, కాస్త సమయం తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవడానికి అండ్ రికవర్ అవ్వడానికి అంటూ కూడా డాక్టర్ సజెస్ట్ చేశారు. నేను ప్రస్తుతం బాగానే ఉన్నాను. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నన్ను అర్థం చేసుకున్న వాళ్ళకి, ప్రేమిస్తున్న వాళ్ళకి, మద్దతుగా నిలిచిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకొస్తూని లుకింగ్ ఫార్వర్డ్ టు బీయింగ్ బ్యాక్ సూన్. త్వరలోనే నేను మళ్ళీ లుకింగ్ ఫార్వర్డ్ టు బీయింగ్ బ్యాక్ సూన్, త్వరలోనే మీ ముందుకు వస్తానంటూ కూడా అర్థం వచ్చేలా అని చెప్పుకొచ్చారు. సో ఇది ఎగ్జాక్ట్గా మీరు చూస్తే కనుక అరౌండ్ ఈరోజు 3:56 అంటే 4 o'clockకి ఆయన చేసిన ట్వీట్, July 7th. సో ప్రస్తుతం హాస్పిటల్కి చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి హిమాన్షు తండ్రి కేటీఆర్ కూడా ప్రస్తుతం హాస్పిటల్కి చేరుకొని హిమాన్షుని పరామర్శిస్తున్న సందర్భం. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి మధు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, అసలు ఏం జరిగింది? మైనర్ ఇంజరీ అంటున్నారు అండ్ ముక్కుకి గాయమైందంటూ కూడా చెప్తున్నారు, జిమ్ అంటున్నారు, బట్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇష్యూ అంటూ కూడా ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం. ఏం జరిగింది అసలు? అంటే నిన్న జిమ్ లో ఉన్నటువంటి సందర్భంగా ఒక చిన్న గాయమైనట్టుగా ఆయన ట్వీట్ చేసిన తర్వాత కేటీఆర్ కూడా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశారు. చిన్న అడ్మిట్ అయ్యాను, కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పారు. చిన్న హాస్పిటల్ ఫాలోయింగ్ స్పోర్ట్ రిలేటెడ్ ఇంజురీ అన్నారు. జనరల్ గా ఎక్కడో చిన్న కండర గాయం అయింది, ప్రస్తుతానికి బాగానే ఉన్నాను, డాక్టర్లు అడ్వైజ్ చేశారు కొంచెం టైం రెస్ట్ తీసుకోమని చెప్పేసి రికవరీ కోసం అనేటువంటిది స్టేట్మెంట్ చేశారు. సో కేటీఆర్ కూడా దీనిపైన ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యారు. హిమాన్షు ఆరోగ్యానికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ ఇంజరీతో చికిత్స పొందుతా ఉన్నాడు హిమాన్షు. గాయం చాలా స్వల్పమైనటువంటిది, మరికొన్ని రోజుల్లో పూర్తిగా యాక్టివ్ గా ఉన్నాడు, పూర్తిగా కోలుకుంటాడు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఫోన్లు, మెసేజ్లతో చాలా మంది పరామర్శించారు, రీచ్ అయ్యే ప్రయత్నం చేశారు. కాబట్టి చాలా సంప్రదించినటువంటి వారికి, ఆ కన్సర్న్ చూపించినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు అంటూ ఆయన కృతజ్ఞతలతో ఒక ట్వీట్ చేశారు. ప్రస్తుతం సంబంధించి గత కొంతకాలంగా తెలంగాణలో కేటీఆర్ కొడుకు కేసీఆర్ మనవడు హిమాన్షు రావు యాక్టివ్ గా తిరుగుతా ఉన్నారు. సిరిసిల్ల పర్యటన చేశారు, రీసెంట్ గా వేములవాడ వెళ్లారు, గత కొన్ని యాక్టివిటీస్ లో పాల్గొంటున్నారు. వాళ్ళ తాత కేసీఆర్ గురించి, తర్వాత వాళ్ళ నానమ్మ శోభమ్మ గురించి కొన్ని విషయాలు ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా పోస్ట్ చేస్తా ఉన్నారు. యాక్టివ్ గా చాలా అట్రాక్టివ్ పోస్టులు ఉంటున్నాయి, పాజిటివ్ పోస్టులు ఆయన చేస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో మనం చూసాం కొంతమందిని కలవడము, తర్వాత
రోడ్డు పైన వెళ్తున్నటువంటి వాళ్ళని కొంత మాట ముచ్చట పెట్టడము, తర్వాత మనందరికీ తెలిసిందే సినీ నటుడు సంబంధించినటువంటి ఆయనను కలవడము, కొంతమందితో భేటీ అవుతున్నటువంటి సందర్భం ఉంది. కొన్ని విషయాల్లో రియాక్ట్ అవుతా ఉన్నారు. పొలిటికల్ అంశాలు ఎక్కడ టచ్ చేయట్లేదు, కానీ కొన్ని అంశాలు ఆయన పైన రియాక్ట్ అవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఒక్కసారిగా హిమాన్షుకు గాయమైందని తెలవగానే టీఆర్ఎస్ సంబంధించినటువంటి టీము కొంతమంది రెస్పాన్స్ కావడము, ట్వీట్ చేయడము, కానీ ఆయన త్వరగా కోలుకోవాలనే మెసేజ్లు ఇవ్వడంతో కేటీఆర్ కూడా ఆయన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. మొదట ఈ అంశాన్ని హిమాన్షే బయటికి చెప్పే ప్రయత్నం చేస్తారు. జిమ్ లో నేను గాయపడ్డాను అనేటువంటిది కాస్త కేసీఆర్ మనవడు కేటీఆర్ కొడుకు కావడంతో కాస్త క్యూరియాసిటీ ఎక్కువ ఉంది, చర్చ జరుగుతా ఉంది. గత కొంతకాలంగా హిమాన్స్ రావు కూడా యాక్టివ్ గా సోషల్ మీడియా ఉండడం అనేటువంటిది ఇంకెక్కువగా దీనిపైన చర్చ జరుగుతా ఉంది. ప్రస్తుతం గాయం చిన్నదే, కోలుకునేటువంటి పరిస్థితులు త్వరగానే ఉన్నాయి. రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్. వారం రోజుల లోపల పూర్తిగా నయం అవుతుంది అనేటువంటిది కనిపిస్తా ఉంది వాళ్ళ ట్వీట్ సారాంశంలో. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది ఏంటంటే, ఒకవేళ మైనర్ గాయాలు అయ్యుంటే కనుక, ఒకవేళ మైనర్ గాయాలు అయ్యుంటే ఇంతమంది వెళ్ళుండేవాళ్ళు కాదు, కాస్త మేజర్ గాయమేమో అనే ఒక అనుమానం ఉంది. ఇది మేజర్ గాయమా, లేకపోతే ఒకవేళ మేజర్ గాయం అయి ఉంటే కనుక ఆయన ట్వీట్ చేయకపోయి ఉండేవాడు. సో ఇది మైనర్ గాయంగా చూడాలా, లేకపోతే మేజర్ గాయంగా మాట్లాడుకుంటున్నా, లేకపోతే అటువంటి మాట వినిపించడానికి కారణం ఏమై ఉంటుంది, లేక ఇది కేవలం మైనర్ గాయంగా మాత్రమే ఉందా? అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? అంటే గత కొంతకాలంగా ఆయన తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ మధ్య కొంచెం బాడీ షేప్ పైన కొంచెం దృష్టి పెట్టారు. జిమ్ చేస్తా ఉన్నారు హిమాన్స్ రావు. దాంట్లో భాగంగా హెవీ కాస్త జిమ్ సంబంధంలో ఎక్కడ స్ప్లిట్ అయింది, కండరాలలో ఎక్కడ చిన్న గాయమైందా, ఆ కండరాలకు సంబంధించినటువంటి విషయంలో కాస్త క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం డాక్టర్ల సూచన మేరకు మాత్రమే ఆయన రెస్ట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తి వివరాలు ఇంకా తెలియదు. చిన్న గాయమే అని చెప్పేసి వాళ్ళే డైరెక్ట్ గా ట్వీట్ చేయడము, దాన్ని కంక్లూడ్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో పాటు ఆల్రెడీ ఈ రోజు కేసీఆర్ కూడా ఏజీ హాస్పిటల్కి వచ్చారు. ఆయనకు సంబంధించినటువంటి జనరల్ చెకప్ సంబంధించిన విషయంలో మనం చూస్తా ఉన్నాం. గత కొంతకాలంగా హాస్పిటల్ కి ఎక్కువగా కేసీఆర్ టెస్ట్ రూపంలో వస్తా ఉన్నారు. అందులో ఆయన అత్యంత ఇష్టపడేటువంటి వ్యక్తి, కేసీఆర్ ఇష్టపడేటువంటి వ్యక్తి అలా మనవడే హిమాన్షును చాలా లైక్ చేస్తారు కేసీఆర్. నా లక్షణాలన్నీ కూడా హిమాన్షుకు వచ్చాయి అనేటువంటిది సంతోషపడతా ఉంటారు. ఆ కుటుంబ సభ్యుల్లో ఆనందం చాలా ఎక్కువగా, సేమ్ తాతలాగానే మనవడు ఉన్నాడు అనేటువంటిది. ఈ మధ్య మనం ఒక ట్వీట్ చూస్తే కూడా హిమాన్షు 2 రోజుల క్రితం ఒక ట్వీట్ చేశారు. నా కర్లీ హెయిర్ గురించి ఒక స్టోరీ చెప్తాననేటువంటి స్టేట్మెంట్ చేస్తూ, సేమ్ నా కర్లీ హెయిర్ స్టోరీ వెనకాల ఏం లేదు, మా తాతనే నా కర్లీ హెయిర్ సేమ్ అదే ఇదే ఫోటో అని 2 ఫోటోలు షేర్ చేశారు. సో ఎక్కువ ఇష్టపడేటువంటి వ్యక్తి, కేసీఆర్ ఇష్టపడేటువంటి వ్యక్తి హిమాన్షు. కేటీఆర్ కంటే కూడా హిమాన్షు అంటేనే కేసీఆర్ కి ఇష్టం. ఆయనను ఫాలో అవుతున్నారు అన్ని విషయాల్లో, ఆధ్యాత్మికంగా కానీ మిగతా విషయాల్లో కాదు. కాబట్టి కాస్త ఆందోళన కేటీఆర్ దానిపైన వెంటనే తెలుసుకునే ప్రయత్నం చేశారు. సో పెద్దగా గాయం ఏం కాలేదు, రికవర్ అవుతారని తెలుసుకున్న తర్వాత కాస్త కూల్ అయిపోయినటువంటి పరిస్థితి. చాలా మందికి రీచ్ అవుతుంది ఈ అంశం, పెద్ద ఎత్తున వెళ్తుంది. హిమాన్షు ట్వీట్ చేశారు, దాన్ని రీట్వీట్ చేస్తాను. కేటీఆర్ కూడా దానికి రిప్లై ఇచ్చి ఏం కాలేదని చెప్పే ప్రయత్నం చేశారు. కొద్ది గాయమే, రికవర్ అవుతా ఉన్నారు, కోలుకుంటారు అనేటువంటిది. సో అందులో భాగంగానే కాస్త చర్చ అయితే కొనసాగుతుంది కేసీఆర్ మనోడు కావడంతో హిమాన్షు పైన. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షుకి ప్రమాదం జరిగింది. జిమ్లో వర్కౌట్స్ చేస్తూ ఉండగా హిమాన్షుకి స్వల్ప గాయాలయ్యాయి. హిమాన్షు ముక్కుకి దెబ్బ తగిలినట్లుగా తెలుస్తోంది. గచ్చిబౌలిలోని ఏజీ హాస్పిటల్ హిమాన్షుకి చికిత్స జరుగుతూ ఉంది. ఎర్వల్లి ఫామ్ హౌస్ నుంచి హాస్పిటల్కి బయలుదేరారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇప్పటికీ హిమాన్షును పరామర్శించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండ్ మాజీ మంత్రి హరీష్ రావు. కొద్దిసేపటి క్రితం రియాక్ట్ అయ్యారు మాజీ మంత్రి, అలాగే హిమాన్షు తండ్రి కేటీఆర్. ప్రస్తుతం తన కొడుకుకి ట్రీట్మెంట్ జరుగుతోంది, తను కోలుకుంటూ ఉన్నాడు. కాల్ చేస్తున్న వాళ్ళకి, కన్సర్న్ చూపిస్తున్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి హిమాన్షు కూడా ట్వీట్ చేయడం జరిగింది. హిమాన్షు చేసిన ట్వీట్ని చూసారు, ఇప్పుడు కేటీఆర్ చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు. మై సన్ హిమాన్షు సఫర్డ్ మైనర్ స్పోర్ట్స్ ఇంజరీ యెస్టర్డే ఈవినింగ్ అండ్ ఈజ్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్. తనకి చికిత్స జరుగుతూ ఉంది. చికిత్స జరుగుతున్న సందర్భం నిన్న సాయంత్రం ఒక చిన్న ఇంజరీ జరిగింది హిమాన్షుకి అంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. మరికొద్ది రోజుల్లోనే హిమాన్షు సాధారణ స్థితికి చేరుకుంటారు, నార్మలైజ్ అయిపోతాడు. హీ షుడ్ బి బ్యాక్ టు బీయింగ్ నార్మల్ ఇన్ ఫ్యూ డేస్ అంటూ చెప్పుకొచ్చారు ఆయన. థ్యాంక్ యూ టు ఆల్ హూ హ్యావ్ బీన్ కాలింగ్ అండ్ టెక్స్టింగ్
విత్ కన్సర్న్ ఎవరైతే నాకు కాల్ చేస్తున్నారో, మెసేజ్ చేస్తున్నారో హిమాన్షుకి సంబంధించి, హిమాన్షు గురించి ఆ కన్సర్న్గా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే మాజీ మంత్రి కేటీఆర్ వీళ్ళందరూ కూడా చేరుకుంటున్నారు. ఎక్స్క్లూసివ్ విజువల్స్ని మీరు చూస్తున్నారు. ఏజీ హాస్పిటల్కి చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇటు మనవడికి గాయం కావడంతో ఆయన హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మనవడిని పరామర్శించేందుకు హాస్పిటల్కి చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా మనకి ఆ ఫ్రేమ్లో, లైవ్ ఫ్రేమ్లో మీకు కనిపిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడికి చేరుకోవడంతో క్యాడర్ కూడా అక్కడికి చేరుకుంది. పెద్ద ఎత్తున క్యాడర్ కూడా ఏఏజీ హాస్పిటల్కి చేరుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. హరీష్ రావుతో పాటు మిగిలిన వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ కీలక నేతలందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ వర్షం పడుతుంది, దాంతో కాస్త స్లోగా వెహికల్ మూవ్మెంట్ మనకు కనిపిస్తుంది. ఆ వెహికల్ మూవ్మెంట్ చాలా స్లోగా మనకు కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం ఆయన చేరుకున్నారు. చేరుకొని ఇటు హిమాన్షుని పరామర్శించేందుకు ఆయన చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం మా ప్రతినిధి మధు చెప్పినట్లుగా కేటీఆర్ కన్నా అంటే తన పిల్లల కన్నా మనవరాళ్ళంటే ఆయనకి తన మనవడంటే కనుక చాలా ఇష్టం. ఎందుకంటే ఆ లక్షణాల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం హిమాన్షు కూడా తాతగారంటే ఒక ప్రత్యేకమైన అభిమానం, ఒక మమకారం, ఒక ఆప్యాయత, ఒక ప్రేమ ఇవన్నీ కనబరిచేవాడు, చూపించేవాడు. పోలికల గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటుంది ఆ కుటుంబం. అటువంటిది ఇప్పుడు తనకు ఎంతో ఇష్టమైన మనవడికి గాయం కావడంతో హుటాహుట్న ఎర్వలి ఫామ్ హౌస్ నుంచి ఆయన నేరుగా ఏజీ హాస్పిటల్కి చేరుకున్నారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. చేరుకొని ఇప్పుడు మనవడిని పరామర్శిస్తూ ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మీరు చూడొచ్చు. అక్కడికి చేరుకున్న తర్వాత నేరుగా హాస్పిటల్ లోపలికి వెళ్ళి మనవడిని పరామర్శించడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఇటు హిమాన్షు కూడా ట్వీట్ చేశారు. నాకు నిన్న చిన్న గాయమైంది, ఒక మైనర్ గాయమైంది. ప్రస్తుతం నాకు ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్స్ అయితే నాకు సజెస్ట్ చేశారు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, అలాగే రికవర్ అవ్వడానికి కాస్త టైం ఇవ్వాలి అంటూ కూడా డాక్టర్ సజెస్ట్ చేశారనేది చెప్పుకొచ్చిన సందర్భం. అంటే ఒకవేళ ఒక చిన్న గాయం అనుకోండి, ఏదో ఒక చిన్న దెబ్బ తగిలింది ఏదైతే కనుక అంత ఏజీ హాస్పిటల్కి బహుశా వెళ్ళినా కూడా కుటుంబం ఇంతలా వెళ్ళకపోవచ్చు. బహుశా ఇది కొంచెం మైనర్ ఇంజరీకి మించ ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. యాజ్ ఆఫ్ నౌ అది మైనర్ ఇంజరీగానే చెప్తూ ఉన్నారు. కానీ ఒక మాటలో చెప్పాలంటే రాజకీయాలు పక్కన పెట్టి వీటన్నిటిని, అంటే ఒక పబ్లిక్ ఫిగర్ గానో లేకపోతే ప్రామినెంట్ ఫిగర్ గానో లేకపోతే ప్రామినెంట్ పర్సనాలిటీ గానో ఈ విషయాన్ని పక్కన పెడితే తాత మనవడు ఈ రిలేషన్ ఎప్పుడూ స్ట్రాంగ్గానే ఉంటుంది. మనవడికి తాత అంటే ప్రేమ, తాతకి మనవడు అంటే ప్రేమ. మధ్యలో కొడుకున్న, కోడలున్న, కూతురున్న, అల్లుళ్ళున్న, ఎవ్వరున్నా మనవడు మనవరాలంటే ఆ తాతయ్యకి ఎప్పుడు అభిమానమే. తాత స్థానం అలాంటిది, మనవడి స్థానం కూడా అలాంటిది. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ఆ బాండింగ్ ఉంటుంది. నీకు అంటే ఎవరినైనా తాతను ఎవరినైనా కూడా ఎవరి తాతనైనా తీసుకోండి, అడగండి నీకు కొడుకు ఇష్టమా లేకపోతే మనవడి ఇష్టమా అంటే నిర్మోహమాటంగా మనవడే అంటారు చాలా సందర్భాల్లో. ఎందుకంటే కొడుకు ఆబ్వియస్లీ ఇష్టం ఉంటుంది, కానీ మనవడంటే ఎందుకంటే ప్రేమ. నెక్స్ట్ తరం, నెక్స్ట్ జనరేషన్ ఆ బాండింగ్ ఉంటుంది. అది ఎక్కడైనా, రాజకీయాలు దానికి అతీతమేం కాదు. రాజకీయాలు బహుశా ఆ తర్వాత వచ్చి ఉండొచ్చు కాక, లేకపోతే రాజకీయాల్లో కూడా తన ప్రస్థానాన్ని కంటిన్యూ చేసే అవకాశాలు కనిపిస్తాయని అనుకున్నప్పుడు, లేదా లక్షణాలు కాస్త గోచరించినప్పుడు. ఎందుకంటే ఇక్కడ పోలికల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మా ప్రతినిధి మధు చెప్పినట్లుగా కొద్దిసేపటి క్రితం ఇటు హిమాన్షు కూడా మందిరాలకు వెళ్తూ ఉంటాడు, ఆధ్యాత్మికంగా ఉంటూ ఉంటాడు. ఆ రింగ్ హెయిర్ కావచ్చు, ఇవన్నీ కూడా తాత పోలికలు అని మాట్లాడుకుంటూ ఉంటుంది బీఆర్ఎస్ క్యాడర్. ఆ జోష్ కనిపిస్తూ ఉంటుంది, ఆ వాక్చాతుర్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ లక్షణాలన్నీ కుటుంబం నుంచి పుణుకుపుచ్చుకున్నాడు, తండ్రి నుంచి లక్షణాలు పుణుకుపుచ్చుకున్నాడు, అండ్ తాత నుంచి లక్షణాలను పుణుకుపుచ్చుకున్నాడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటుంది బీఆర్ఎస్ క్యాడర్. సో ఈ కాంటెక్స్లో, ఈ నేపథ్యంలో తాత మనవడికి ఏదైనా జరిగితే తాత కాళ్ళు ఆగుతాయా? ఒక చిన్న గాయమైనా, అంతేందుకు ఒక ఫీవర్ వచ్చింది అనుకుందాం, అయినా నార్మల్ రిలేషన్స్లోనే మాట్లాడుకుందాం. మనవడికి కనుక చిన్న జ్వరం వచ్చింది అనుకోండి, తాత స్థానంలో ఉన్న వ్యక్తి కాళ్ళు అవుతాయా? ఆ మనవడికి అర్జెంటుగా ఫీవర్ తగ్గిపోవాలి. ఇది హ్యూమన్, అంటే దాని ఏంటంటూ ఉంటా సాధారణంగా మనుషుల గురించి మాట్లాడుకుంటే ఇది నైజం, ఇది అంతే. కాబట్టి దట్టు పొలిటికల్గా చాలా స్ట్రాంగ్ రిలేషన్స్ ఉన్న వ్యక్తి, ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ, పొలిటికల్గా ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ. అటువంటి వ్యక్తికి మనవడు అండ్ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంటుంది. కాబట్టి మనవడికి చిన్న గాయం అయిందని తెలిసిన వెంటనే ఇంకా ఎక్కడ ఆ తాతయ్య కాళ్ళు ఆగలేదు.
ఆ మనసు ఎక్కడ ఆగలేదు. కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టుగా, అవును, కాళ్ళకు చక్రాలు కట్టినట్టుగా కారులో వచ్చారు. వెంటనే మనవన్ని చూడడానికి వెళ్ళిపోయారు. మీరు చూడొచ్చు, ఆ కారు దిగిన వెంటనే కూడా సాధారణంగా కేసీఆర్ మీరు చూస్తే చాలా నెమ్మదిగా అందరినీ ఓ కంట అలా చూసుకుంటూ కంటి చూపుతూనో పలకరించుకుంటూ వెళ్తారు. కానీ మీరు చూస్తే కనుక బండి దిగిన వెంటనే మీరు చూడండి, ఆయన దిగిన తీరు చూడొచ్చు అండ్ ఆ తర్వాత పలకరించిన తీరు చూడొచ్చు. ఆ విజువల్ చూస్తే అర్థమైపోతుంది. మనవన్ని చూడాలయ్యా ఫస్ట్, ఆ తర్వాతే అన్నట్టుగా మీరు చూడొచ్చు. అదిగో ఆ చూపులన్నీ కూడా అటువైపు వడివడిగా అటువైపు వెళ్తూ ఉన్నాయి. సో దట్ ఈస్ వాట్ ఏ రిలేషన్ బిట్వీన్ తాత మనవడి మధ్య రిలేషన్ అయితే. అండ్ ప్రస్తుతం హిమాన్షుకి ట్రీట్మెంట్ జరుగుతుంది. హిమాన్షుకి ఆ ట్రీట్మెంట్ కొనసాగుతోందని చెప్పి హిమాన్షు కూడా చెప్పుకొచ్చారు. ఇన్ఫాక్ట్ కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు, త్వరగా రికవర్ కావాలని చెప్పి బీఆర్ఎస్ క్యాడర్ కోరుకుంటుంది. అండ్ డాక్టర్స్ కూడా అదే చెప్పుకొచ్చారు, కాస్త మీరు సమయం ఇవ్వాలి, రెస్ట్ తీసుకోవాలి, రికవర్ అవ్వడానికి అని చెప్పి డాక్టర్లు చెప్పారని చెప్పి హిమాన్షు కూడా ట్వీట్ చేసిన సందర్భం.